నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. రెండు 2047వ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం. వికసిత్ భారత్తో కలిసి ముందడుగు వేద్దాం. 10 సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ. మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ P4 లోగో, పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తుంది. దిస్ ఇస్ వండర్ఫుల్, అ బ్యూటిఫుల్ మూమెంట్. 5 ఏళ్లలో జీరో పావర్టీకి రావాలి అంటే టాప్ 10లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్, అట్టడుగునున్న 20% చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇప్పుడు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ పోర్టల్ ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు. P4 పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. P4 పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు. మీలో ఉన్న ఎందరో చేయూతను అందించవచ్చు. సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ P4 పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు. మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. మరి మార్గదర్శులు ఎలా? ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు, చేసిన దాఖలాలు కూడా లేవు. వ్యక్తులు చేస్తుండొచ్చేమో, కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే 90sలో అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. కానీ ఒక నాయకుడు, ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంట మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి. ఇప్పుడు ఒక తరం కాదు, 2-3 తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నాం. అందుకని వేదిక పైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం, ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి, చిన్నపిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది. వారికి ఎలాంటి చేయూతనివ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు, కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి, అటు ప్రైవేట్ రంగం నుంచి, అటు ప్రజలు కలిసి పనిచేయటం, ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా. అది 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను.
ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు, పట్టుదల ఉండే వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు. ఉదయం నిద్రలేసి 5 గంటలు నేను పోకపోతే 5 గంటలు తెల్లవారితో పోకపోతే 5 గంటల 1 నిమిషానికి ఫోన్ వచ్చేది, బయలుదేరారా లేదా అని. అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను. అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. అయితే ఈ రోజు నేను ఆలోచించేది ఒకటే, 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను. రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేషనల్ హైవేస్ వచ్చాయి. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన. నేను మలేషియాకి వెళ్ళాను 96, 97 ఆ ప్రాంతంలో. 2 కోట్ల జనాభా, బుడ్డ దేశం. ఆ 2 కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే 8 లేన్ రోడ్డు ఉండేది. అది చూసిన తర్వాత 120 కోట్ల జనాభా భారతదేశం, మనకి ఇలాంటి రోడ్డు లేదని ఆనాటి ప్రధానమంత్రికి చెప్తే, ఎట్లా చేస్తామంటే మొట్టమ నాకు వదిలిపెట్టమని నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుగా 5 ఏళ్లు అయినాయి. ఆనాటి ప్రధానమంత్రి స్ఫూర్తితో, ఆయన దూరదృష్టితో ఈ రోజు మీరు చూస్తే మొత్తం రహదారులన్నీ దశ దిశ మారాయి. అది ఒక నిర్ణయమే. ఇలాంటివి చాలా వచ్చాయి. కరెంటు విషయాల్లో సంస్కరణలు వచ్చాయి. ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పీపుల్ కట్టే పరిస్థితికి వచ్చారు. టెలికమ్యూనికేషన్ లో సంస్కరణలు వచ్చాయి. దీని వల్ల మీరు చూస్తే పేదవాళ్ళకు వస్తువులు వచ్చాయి. ఒకప్పుడు సెల్ఫ్ ఫోన్ అంటే ఓన్లీ డబ్బులుండేవారు ఊర్లో ఒకటి ఉండేది. ఒక ఊర్లో ఆ ఫోన్ కూడా ఉండేది కాదు. ఫోన్ రావాలంటే 10 రోజులు పట్టేది. వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే అది అసాధ్యమైన పని. అలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ రోజు ఆ కుర్రాన్ని చూశాను. కుర్రాన్ని చూస్తే పాపం వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి చెల్లిని చదివించి అక్కను చదివించాలని త్యాగం చేశాడు. ఇక్కడికి వస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో. టెక్నాలజీ వాడగలుగుతున్నాడు, తెలివితేటలున్నాయి. కానీ ఫర్దర్ గా చదువుకోకపోతే కడాన ఎలక్ట్రీషియన్ గానే మిగిలిపోతాడు. మీరు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈ రోజు మనం ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది. కానీ ఆ సంపద కొంతమందికి వస్తా ఉంది. ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపదన రాకుండా కొంతవరకు ఇది అవుతుంది. నేనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాను, అనేక ఆలోచనలు చేశాను. ఎన్నో వందల సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరికి అర్థం కాలేదు, చెప్పాను, ఆచరించాను. 9 సంవత్సరాలు అదే పనిగా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈ రోజు చూస్తే తెలుగు వారు బాగా చదువుకున్నారు, ఐటీలో ప్రాముఖ్యత పొందారు, విదేశాలకు వెళ్లారు. ఈ రోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే 2 ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది 25 ఏళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.